ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము గ్రిల్ చికెన్ మసాలా చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా? ఎంతో టేస్టీగా చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి. అది ఎలా చేసుకుందామో రెసిపీలోకి వెళ్దామండి. ముందుగా చికెన్ మ్యారినేషన్కి మనము ఉప్పు కారం మసాలా వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, చిటికెడు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఫ్రెష్గా ఉండాలి అల్లం వెల్లిపాయ పేస్ట్. ఒక టేబుల్ స్పూన్ గడ్డ పెరుగు, కొంచెం కసూరి మేతి, ఒక టీ స్పూన్ ఆయిల్, ఒక చెక్క నిమ్మరసం. ఇది చక్కగా మ్యారినేషన్ చేసుకుందాం. ఇది ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాం. ఆ లోపల మసాలా గ్రేవీ రెడీ చేసుకుందాం. మసాలా గ్రేవీ కోసం నేను ప్యాన్ పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఈ హోల్ గరం మసాలా తీసుకుందాం. ఇవి కొంచెం చిటపటలాడాలి. అవి కొంచెం చిటపటలాడగానే 1 కప్పు ఉల్లిపాయలు తీసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అలానే కొంచెం పసుపు. ఇది కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గ్రేవీకి రుచికి సరిపడా కారం, అలానే ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 కప్పు టమాటో చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒకసారి చక్కగా కలుపుకొని ఇవి మగ్గనిద్దాం మూత పెట్టేసుకుని. టమాటోస్ మంచిగా మగ్గిపోయినాయి. ఇందులో ఒక 10 పుదీనాకులు వేసుకుందాం. నానబెట్టిన బాదాం వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇది చల్లగైనాక మిక్సీ వేసుకొని ప్యూరీ చేసుకుందాం. మనం చికెన్ గ్రిల్ చేసుకోవడానికి ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకుందాము. దానిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇది ఒక్కొక్క పీస్ని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం చికెన్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా ఫ్రై అయిపోతుంది. అప్పటి వరకు ఇలానే చేసి పెట్టేసుకుందాం. ఇలా మెల్లగా టర్న్ చేసుకుందాం చికెన్ పీసెస్ అంతా. ఇలా చికెన్ పీసెస్ అన్నీ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుందాం. ఈ మళ్ళీ ఏం గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం గిన్నెను వేడెక్కనిద్దాం. గిన్నె వేడెక్కింది కదా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. అలానే 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. 1/2 టీ స్పూన్ సాజీర వేసుకుందాం. అలానే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలానే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ప్యూరీ. ఈ ప్యూరీలకు మనకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి. అంటే మనం ఒక కన్సిస్టెన్సీ, అంటే చపాతీలోకి కానీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ తినడానికి మనం ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని వాటర్ వేసుకోవాలి.
ఇది మళ్ళీ కుక్ అవుతుంది కదండి. మనం కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. కొంచెం మనకు రెస్టారెంట్ స్టైల్ రావడం కోసం కొంచెం ఒక 10 పలుకులు షుగర్ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా వేసుకుందాం. ఒకసారి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుందాము. ఇంకొక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర. చికెన్ గ్రిల్ మసాలా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.